నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, నిన్న పొద్దున్నాక ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతున్నది అనేది మనం చాలా డిస్కషన్ చేసుకునేది ఉన్నది. ఇగో నేను పోయి ఎమ్మెల్సీలకైతే ఓటేసి వచ్చిన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకున్న వాళ్ళందరి కోసం పెట్టిన ఎన్నికది. చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఓటేసి రావాలనే ఒక నినాదంతో వచ్చింది. సరే, ఏదేమైతుంది కానీ నిన్న ఎన్నికలు అయితే ప్రశాంతంగానే కొనసాగినాయి. మరి డబ్బులు వంచిళ్ళు, పైసలు తీసుకుని ఓట్లు వేసిల్లా, పైసలు తీయకుండా ఓట్లు వేసిల్లా, చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు అంతా ఒకటే అయిందిరా అనేది నిన్న చర్చ కొనసాగుతుండే. ఇదెక్కడి పంచాయతీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన చర్చ కొనసాగింది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనందరం చూడాల్సిన విషయం ఒకటి ఉంది. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన అంశానికి సంబంధించి మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో క్లారిటీగా కూడా అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. సరే, మొత్తానికి ఏదేమైతేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగింది. ఆ చర్చకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా కూడా నేను చర్చించబోతున్నా. వాస్తవ విషయాలేంటి, అవాస్తవ విషయాలేంటి, నిజాలను నిగ్గు తెలిసే పనిలో వైఆర్ టీవీ ఉంటుంది. నేను చెప్పిన ఆ రోజే నిన్న చాలా మంది ఫోన్ చేసిర్రు. చాలా మంది అడుగుతుండే ఏమని అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు, ఆ పెన్ డ్రైవ్ సంగతి ఏంది, పెన్ డ్రైవ్లో ఏమున్నది అని. పెన్ డ్రైవ్ను ఓపెన్ చేస్తే అందరికీ హార్ట్ స్ట్రోక్లు వస్తాయి. అంత భయంకరమైన నీచ సంస్కృతి, నీచ రాజకీయాలు ఉన్నాయి. దయచేసి రాజకీయ నాయకులను నమ్మి మీరైతే మోసపోవద్దని నేను ఒక సలహానైతే ఇస్తా. వాళ్ళు ఇక A to Z దొంగనా కొడుకులు. మంచి చేసేటోళ్ళు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మంచి చేసేటోళ్ళు ఎక్కడున్నారు అని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి.